నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ లక్షణ సమాజం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. ఆహారపు అలవాట్లు మార్చుకోకపోతే అనారోగ్యాల బారిన పడడం ఖాయం. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. బాకీ డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తిని చిత్తగబాదిన వడ్డీ వ్యాపారి. మనస్తాపంతో ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోయిన అనిల్. ఆర్యవైశ్య సంఘం మహిళలు ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు. 108 రకాల పిండి పదార్థాల నైవేద్యం సమర్పించిన మహిళా భక్తులు. గంభీరావుపేట మండల కేంద్రంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం. కుంకుమార్చనలో పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించిన మహిళలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బొరబండలోని నాట్కో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉచిత వైద్య శిబిరాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, ఆహారపు అలవాట్లు మార్చుకోకపోతే అనారోగ్యాల బారిన పడడం ఖాయమన్నారు. పాతకాలం నాటి ఆహారపు అలవాటైన సజ్జలు, జొన్నలు, రాగులు వంటి పౌష్టిక ఆహారం తీసుకోవాలని ఆయన సూచించారు. డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ, స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 22 ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తున్నామని, నేడు గుండె, నరాలు, ఊపిరితిత్తులు, జీర్ణం కోసం వంటి వ్యాధులకు ఉచిత కన్సల్టెన్సీతో పాటు మందులు కూడా ఇస్తున్నామన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎవరికి వారు వ్యక్తిగత శ్రద్ధ వహించాలని ఆయన పేర్కొన్నారు. ఏఐజీ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ శ్రీ నవీన్ రెడ్డి గారిని స్వాగతించాల్సిందిగా కుమార్ నాయక్ గారిని కోరుతున్నాను. అలాగే ఈ యొక్క ట్రస్టు మేనేజింగ్ సభ్యులు శ్రీ సుబ్బారెడ్డి గారిని స్వాగతం పలకాల్సిందిగా శిక్షణలు అవన్నీ అక్కడ చేస్తూ ఉంటాం. నేను ఈ మధ్య ఈ వర్షాలు వచ్చి కాస్త వరదలు వచ్చి పేద బస్తీలో ప్రజలకు కొంత అంటు వ్యాధులు, వైరల్ ఫీవర్ అని ఇవన్నీ సంభవిస్తున్నప్పుడు చూసినప్పుడు నేను సలహా చెప్పాను, ఈసారి మనం స్వర్ణ భారత ట్రస్ట్ కాదు, ఈ పేదలందరూ అక్కడి దాకా రావాలంటే కష్టం అవుతుంది. అందుకని మీరే పేదలుండే ప్రాంతానికి వచ్చి వైద్యులను తీసుకొచ్చి వైద్య శిబిరం పెడితే బాగుంటుందంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ స్వర్ణ భారత ట్రస్ట్ ఇక్కడ ఈ బోరబండ ఈ పేదలు ఉండే బస్తీ ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని నేను ముందు స్వర్ణ భారత ట్రస్ట్ని అభినందిస్తున్నాను. మన హైదరాబాద్ చాప్టర్ ఏదైతే ఉందో ఈ హైదరాబాద్ చాప్టర్కి చుగురుపాటి కృష్ణప్రసాద్ గారు గ్రాడ్యుయేట్ ఇండియా, ఆయనకి వాళ్ళ అమెరికా FDA వాళ్ళ యొక్క ఇన్స్పెక్షన్ ఉంది, అందువల్ల రాలేకపోయారు. ఆయన అధ్యక్షుడిగా శ్రీ సుబ్బారెడ్డి గారు మన యొక్క వంశీరామ్ బిల్డర్స్ ఆయన కార్యదర్శిగా హైదరాబాద్ చాప్టర్ కూడా విజయవంతంగా పనిచేస్తుంది. ఈరోజు ఎప్పుడైతే ఇలాంటి కార్యక్రమం పెడదామని తెలిసి నేను వెంటగా చెప్పగానే ఇవాళ మనకి ఇందాక స్వాగతం పలికిన మన అట్టూరు రామకృష్ణ వెంటనే వచ్చి ఇక్కడ ఉండే మిత్రులందరినీ గోరబండలో కలిసి ఇక్కడ అధ్యక్షుడు రంగరాజు గారు అలాగే స్థానికంగా ఉన్నట్టు యొక్క మన మిత్రులు అందరినీ కలిసి వాళ్ళందరినీ కూడా పలుకొని ఇవాళ ఈ శిబిరం ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తున్నా. వారి తోడుగా మిత్రులు స్వర్ణ భారత్ ట్రస్ట్ శ్రేయోభిలాషి శ్రీ తుమ్మల రంగారావు గారు ఇక్కడ ఎమ్మెల్యే కాలనీలో ఉంటారు, మన మధ్యలో ఉన్నారు. ఆయన కూడా చొరవ తీసుకొని ఈ కార్యక్రమం
హైదరాబాద్ లోని చిత్రలేఖ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన లాల్ దర్వాజా హోమ్ నగర్ లో నివాసం ఉండే జీహెచ్ఎంసీ ప్రైవేటు వర్కర్ అనిల్ 11వ తేదీ శాలిబండ ఆశా ట్రక్స్ వద్ద డ్యూటీ చేస్తుండగా హోమ్ నగర్ లో ఉంటున్న భార్య భర్తలు మహేష్ పూజలు వచ్చి బాకీ డబ్బులు ఎప్పుడు ఇస్తావంటూ అనిల్ విపరీతంగా కొట్టడంతో మనస్తాపానికి గురైన అనిల్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోయాడు. అనిల్ భార్య భార్గవి 4 నెలల గర్భవతి. 4 రోజులు అవుతున్న దాడి చేసిన వారిపై పోలీసులు ఎటువంటి చర్య తీసుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు సరైన న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. अभी क्या कि एक बार बोल रहे हो लोग कर ले तुम यही बैठ जाओ तुम कितना कितना दिन भी रह लो यही करना पड़ता కూడా అట్లనే పోవాలి ముగ్గురు సార్ అతను ఇరికెళ్ళి అయితే ఆ భాష పైన మొత్తము చెంపలు ఇవన్నీ దెబ్బలే ఉన్నాయి సార్. చెప్తుండు సార్ వాడు ఇప్పుడు అరెస్ట్ చేసినోళ్ళు కొట్టలేదంటే అంటుంది కొట్టనీకపోతే నేను ఆపిన అంటుంది పెళ్ళము కొట్టనీకపోతే మ్యారేజ్ అయింది సార్. భార్య 5 నెలల కడుపుతోనింది సార్. చిన్న పిల్లగాడు ఈమెకు ఆపరేషన్ హార్ట్ ఆపరేషన్ అయింది, గడ్డ ఆపరేషన్ అయింది. చూసేటోడు వాడు ఒక్కడే చాయ్ బండి పెట్టుకొని నడుస్తాడు. అక్కడ గిట్లా నా తమ్ముడు ఉంటాడు. ఏదైనా జరిగింది అనుకో సార్ వాళ్ళ మీద నేను ఏదన్నా పోసుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద నేను కంప్లైంట్ ఇస్తాను సార్. నేనైతే ఇది అయితే తుల్లో చెప్తున్నాను. పెట్రోల్ అన్నా పోసుకుంటాను నేను. ఇప్పుడు మటుకు శ్రీ వెంకటేష్ బ్యాంక్ పనులను రావాలి అరెస్ట్ చేయాలి అంతే. ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బొరబండ డివిజన్ సాయిబాబా నగర్ లోని గణేష్ మండపానికి విచ్చేసి గణనాథుని పూజ నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బస్తీ అధ్యక్షుడు ఎం రమేష్, చైర్మన్ ఏడి మధు, ఎం వెంకటేశ్వరరావు, సుధాకర్ భరత్, రమేష్ జేమ్స్, నవీన్ నాయక్, ప్రేమ్ నాయక్, లాలయ్య, ఓంకార్, బీఆర్ఎస్ నాయకులు విజయ్ కుమార్, కృష్ణ మోహన్ దేవమణి, బాబురావు, యూసఫ్ ఇతరులు పాల్గొన్నారు. గజముఖ గణపతి itu cengket ya Pak. వినాయక నవరాత్రులను పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో శివకేశవ ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహిళలు వినాయకుడికి 108 రకాల పిండి పదార్థాలతో నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అలకం
हिरण्यगर्भगर्भस्थं हेमबीजं पावसोऽहम् अनन्तपुण्यप्रदातशान्तिं प्रयच्छवे सुवर्णपुष्पदक्षिणानि समर्पयामि मङ्गलनीराजनदीपम् కళ్ళు మూసుకోరు ఒకసారి మండల కేంద్రంలోని ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయక నవరాత్రోత్సవ సందర్భంగా 108 పిండి నైవేద్యాలు విఘ్నేశ్వర స్వామికి సమర్పించడం జరిగింది. అందరి ఆధ్వర్యంలో సమర్పించడం జరిగింది. జై బోలో గణేష్ మహారాజ్. ముస్తాబాద్ ఆర్యవైశ్య సంఘం సభ్యులకు మరియు మహిళలకు ఈ రోజు వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా 108 రకాల పిండి వంటలు నైవేద్యం చూపించారు. దీనికి మాకు వినాయక చవితి మహిళలకు అభినందనలు. ఆర్యవైశ్యుల సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహిళల సంఘం ఆధ్వర్యంలో 108 రకాల పిండి వంటలు నైవేద్యంగా తీసుకొచ్చినాము. ఆ గణనాథుని అనుగ్రహం మన ముస్తాబాద్లోని అందరి మీద ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమాన్ నగర్ డివిజన్ వినాయక నగర్ లో వినాయక చవితి సందర్భంగా వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రహమాన్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, స్పోర్ట్స్ చైర్మన్ అసదుద్దీన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, వినాయక్ నగర్ యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. शांतनामधेयस्य स्वातनामधेयस्य गंगाधरगोत्रभोस्य किरणकमलनामधेयस्य लाक्षनामधेयस्य भविन्नामधेयस्य पद्मनामधेयस्य प्रवीणकमलनामधेयस्य मलेशकमलनामधेयस्य लक्ष्मणनाम నేను కూడా రావాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన గణపతి హోమం పురోహితుడు రాచర్ల పార్థసారథి శర్మ ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముత్యాల రాజిరెడ్డి, ఉపాధ్యక్షుడు చెన్నారెడ్డి, విజేందర్ రెడ్డి, నేవూరి రాజు, కమలాకర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, రామిరెడ్డి, సుధాకర్ రెడ్డి, పోజిరెడ్డి, సంజీవరెడ్డి, సంతోష్ రెడ్డి, రాజిరెడ్డి, లింగారెడ్డితో పాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఓం మహన్మాన్యాయ నమః ఓం ప్రణాత్మజాయ నమః ఓం పురాణాయ నమః ఓం పురుషాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే జయలక్ష్మీ గణపతయే నమో నమస్తు జయలక్ష్మీ గణపతయే నమో నమస్తు జయ జయ జగతాంగణే తుభ్యం శ్రీరస్తు. ఇప్పుడు మంచిగా అమ్మవారికి మనం లక్ష్మీ దేవి ప్రసన్నం కోసం మనం అష్టోత్తరం చేసుకున్నాం. మరి ఇప్పుడు ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధి ప్రదాయ నమః ఓం సర్వసిద్ధ్యాయ నమః ఓం సర్వబంధాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం ఆచార్యాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదక ప్రియాయ నమః ఓం ప్రతిమతే నమః ఓం బ్రహ్మవందితాయ నమః ఓం విష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం చితమన్మథాయ నమః ఓం ఐశ్వర్యదాయ నమః ఓం గ్రహధ్యాయసే నమః ఓం సిద్ధిసేవితాయ నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాజే నమః. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆహారపు అలవాట్లు మార్చుకోకపోతే అనారోగ్యాల బారిన పడడం ఖాయం. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. బాకీ డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తిని చిత్తగబాదిన వడ్డీ వ్యాపారి. మనస్తాపంతో ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోయిన అనిల్. ఆర్యవైశ్య సంఘం మహిళలు ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు. 108 రకాల పిండి పదార్థాల నైవేద్యం సమర్పించిన మహిళా భక్తులు. గంభీరావుపేట మండల కేంద్రంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం. కుంకుమార్చనలో పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించిన మహిళలు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీధి న్యూస్. లక్ష్య సంబంధిత. నమస్కారం.